హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను చికెన్ సలాడ్ ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం అయితే 250 గ్రామ్స్ చెస్ట్ పీస్ తీసుకున్నాను చికెన్ని. దాన్ని అయితే ఇలాగ కొంచెం పొడుగ్గా కట్ చేసేసుకొని అందులో కొంచెం వాటరు, సాల్ట్, పసుపు, మిరియాల పొడి వేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను. ఈలోపు వెజిటేబుల్స్ అంతా క్లీన్ చేసేసుకొని వీటిని కూడా నేనైతే కొంచెం పొడుగ్గా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది సెకండ్ టైం సలాడ్ చేయడము, అందులో వెజిటేబుల్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. అందుకోసం నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఒక 2 ఉల్లిపాయలు, ఒక టొమాటో, కొంచెం పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి చికెన్ కూడా కొంచెం బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. మరి పచ్చిగా ఉంటే తినలేమేమో అని చెప్పేసి నేనైతే కొద్దిగా అలా ఫ్రై చేసేసుకుంటున్నాను. అన్నీ అయితే ఇలా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను వాటికి సరిపోయినంత. ఇలాగైతే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. వీటినైతే పక్కన పెట్టేసుకొని ఈలోపు మనము కొంచెం క్రీమీ స్ట్రక్చర్ రావడానికి ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్లు పెరుగు, కొద్దిగా సాల్టు, మిరియాల పొడి, ఒక 2 వెల్లుల్లి, ఒక 4 జీడిపప్పులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చికెన్ బాగా ఉడికిపోయింది. దాన్ని అయితే సపరేట్గా తీసేసుకొని అందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటిని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పెరుగుది, దీన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ సలాడ్. తప్పకుండా ట్రై చేయండి. అసలు వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళు కూడా వీటిని అన్నిటిని తింటారనమాట. చికెన్ కంటే అవే బాగున్నాయి. ఇంకా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.